హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో నేను మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను. సో మీరు టైటిల్ చూసే ఉంటారు, ఎల్లో డే. మా ఇషాన్కి ఈరోజు స్కూల్లో వచ్చేసి ఎల్లో డే సెలబ్రేషన్ అంట. సో ఫుడ్, స్నాక్స్, లంచ్ బాక్స్ అన్నీ డ్రెస్తో సహా ఎల్లో కలర్లోనే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశాకైతే తప్పదు కదా, ప్రిపేర్ చేసే పంపించాలి. సో ఏమేం చేయాలో ముందు నైటే ఆలోచించి దానికి తగ్గట్టుగా అన్నీ సోక్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. సో ఈ వీడియోలో నేను ఎల్లో డే సెలబ్రేషన్ కోసము ఏం ఫుడ్ రెడీ చేశాను ఇన్ ఎల్లో కలర్ అనేసి మీకు చూపిస్తాను. కమింగ్ టు ద బ్రేక్ఫాస్ట్, ఈరోజు నేను వాడికి మూంగ్ దాల్ కట్టెట్ చేశాను. సో ఇది నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఓన్ రెసిపీ. సో నేను ఎక్కడ చూడలేదు, సో ట్రై చేశాను. ఈ ఇంగ్రీడియంట్స్ వేసి వర్కౌట్ అయింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఒక స్మాల్ కప్ ఆఫ్ మూంగ్ దాల్ని అయితే ముందు నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం మసూర్ దాల్ కూడా యాడ్ చేశాను. సో సోక్ చేసుకున్న దాల్ని నేను మిక్సీలో వేసేసుకొని అండ్ కొంచెం కరివేపాకు వేసుకున్నాను అండ్ హాఫ్ చిల్లీ వేసుకున్నాను. సో ఒకవేళ మీ కిడ్స్ కనుక మంచి స్పైస్ తింటూ ఉంటే ఒక చిల్లీ వేసుకోవచ్చు. దీంతో పాటు 1.5 స్పూన్ రవ్వ వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీరు బాంబే రవ్వ అయినా వేసుకోవచ్చు, రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను రవ్వ యూస్ చేశాను. సో దాంట్లోకి నేను యాడ్ చేస్తున్న వెజిటేబుల్స్ అయితే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ నా దగ్గర అయితే చెర్రీస్ టమోటా ఉన్నాయి. సో 2 టమోటాస్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, ఇక్కడ మీరు మూంగ్ దాల్ని మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం బరకగానే చేసుకోండి. సో దానివల్ల తినేటప్పుడు కొంచెం క్రంచీగా నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ స్మాల్ పీసెస్లో చాప్ చేసుకుంటున్నాను. ఆనియన్, క్యాప్సికమ్ అండ్ చెర్రీ టమోటాస్. బట్ క్యారెట్ని మాత్రము ఇలా సన్నగా చాప్ చేసుకోవద్దు, క్యారెట్ని మాత్రము తురిమేసుకోండి. సో దట్ అది మంచిగా మిక్స్ అయిపోతుంది. మా బాబు అయితే అలా మధ్యలో వస్తూ ఉంటే తినడు, అందుకని చెప్పేసి నేను తురిమేశాను. సో అది నాకు కొంచెం టేస్ట్ అయితే యాడ్ అయినట్టే అనిపించింది. అండ్ స్పైసెస్ అయితే మీ ఇష్టం. నేను ఇక్కడ మినిమల్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. లైట్గా సాల్ట్ అండ్ ఆరిగానో పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చిల్లీ పౌడర్ చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కాబట్టి ఎక్కువగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే మరీ స్పైస్ అయిపోతుంది. సో పిల్లలు తినకుండా పోవచ్చు. సో స్పైసెస్ యాడ్ చేసుకునేటప్పుడు చూసి యాడ్ చేయండి. అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పాలనుకునేది ఏమంటే, నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయలేదు. చెయ్యకపోయినా టేస్ట్ బాగుంది. మేబీ అది కనుక చేసి ఉంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ ఆన్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా ఈ వీడియో చూసి రెసిపీ చేయాలి అనుకుంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాను. మీరు కనుక తవా పైన చేసేటట్టయితే లైట్గా ఆయిల్ వేసుకునేసి తవా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను కాబట్టి ముందుగా ఎయిర్ ఫ్రైయర్ని అయితే ఘీ యూజ్ చేసేసి మొత్తం అప్లై చేసుకుంటున్నాను. తరువాత నేను చేసి పెట్టుకున్న కట్లెట్ పేస్ట్తో నాకు నచ్చిన షేప్లో కట్లెట్స్ అయితే నార్మల్గా టైం ఉంటే కొంచెం షేప్స్ వాళ్ళకి నచ్చిన విధంగా హాట్ షేప్, రౌండ్ షేప్ అలా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను. బట్ ఈరోజు నేను కొంచెం లేట్గా లేసాను కాబట్టి అండ్ అందులోనూ అన్నీ కొత్తగా ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలి కాబట్టి సింపుల్గా కట్లెట్ షేప్ అయితే పెట్టేసుకున్నాను. సో అన్ని కట్లెట్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. చూడడానికైతే చాలా బాగుంది. సో మొత్తం రెడీ చేసేసుకొని దాన్ని అయితే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకున్నాను. అండ్ ఎవరైనా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తూ ఉంటే, సో నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో 150 డిగ్రీస్కి అయితే పెట్టుకున్నాను. 22 మినిట్స్ అయితే చేసుకున్నాను. ఇంకా అది అలా కుక్ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్కి అయితే కట్లెట్ అనుకున్నాను. అండ్ దాంతోపాటు లంచ్ కూడా ఎల్లో కలర్లో ఉండాలి కాబట్టి అండ్ నాకు సింపుల్గా మెయిన్గా మా బాబు తినేలాగా ఉండాలి కాబట్టి వాడు ఏది పడితే అది తినడు. ఇంతకుముందు వీడియోలో పెట్టాను, చాలా పిక్కీ ఈటర్. సో అందుకని చెప్పేసి వాడు తినే కొన్ని ఫుడ్స్ మాత్రమే నేను రిపీటెడ్గా చేస్తూ ఉంటాను. లెమన్ రైస్ అయితే కొంచెం ఇష్టంగా తింటాడు, అందుకని చెప్పేసి లెమన్ రైస్ చేస్తున్నాను. నేను రైస్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను మార్నింగే. సో దాంతోనే నేను లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. ఓన్లీ వాడి కోసం మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. మా కోసం మళ్ళీ సపరేట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను, లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇది జస్ట్ 1 స్మాల్ గ్లాస్ ఆఫ్ రైస్ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ రైస్తోనే నేను లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. అండ్ లెమన్ రైస్లో కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. సాల్ట్, పసుపు అండ్ కొంచెం కరివేపాకు, పప్పు దినుసులు. ఇక్కడ నేను గ్రౌండ్నట్స్ వేయను, ఎందుకంటే వేసినా యూజ్ లేదు, ఎలాగో వాడు తీసేసి పక్కన పడేస్తాడు కాబట్టి జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి
లెమన్ రైస్ అయితే చేస్తాను. ఇక్కడ ఒక్కటి టిప్ అయితే నేను ఇవ్వాలి అనుకున్నాను. నాకు మా మదర్ చెప్పారు. సో ఎక్కువగా లెమన్ వేసిన తర్వాత ఎక్కువ మిక్స్ చేయకూడదంట. సో అలా చేస్తే వేసున్న మిగతా ఇంగ్రీడియంట్స్కి లెమన్ కలిసేసి పెద్దగా టేస్ట్ ఉండదంట. సో జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని రైస్ వేసేసి మిక్స్ చేసి, ఈ లోపల నేను ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టున్న కట్లెట్స్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి ఓపెన్ చేశాను. సో ఆల్మోస్ట్ ఒక సైడ్ అయితే కుక్ అయిపోయినట్టే అనిపించింది నాకు. సో ఇంకొక సైడ్ కూడా దానిని ఫ్లిప్ చేయాలి కాబట్టి కొంచెం లైట్గా ఘీ అప్లై చేసేసుకొని ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసేసాను. సో సేమ్ టైమింగ్ ఏం ఇంక్రీజ్ చేయలేదు. 10 మినిట్స్ ఒక సైడు, 10 మినిట్స్ ఇంకొక సైడు. అమ్మయ్యా, ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిపోయింది. సో స్నాక్స్ కూడా ఎల్లో ఉండాలి కాబట్టి సో మ్యాంగో తెప్పించి అయితే పెట్టుకున్నాను. సో మ్యాంగో కట్ చేసి స్నాక్స్కి అయితే వేసేసి లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసేసాను. వీడి స్కూల్లో ఆ కలర్స్ సెలబ్రేషన్ ఏం చేస్తారో తెలియదు కానీ ఈజీగా ఎల్లో డే, రెడ్ డే అని చెప్పేసి అయితే వాళ్ళు మెసేజెస్ పంపించేస్తారు. ఆ టైంలో ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఏం స్నాక్స్ ప్రిపేర్ చేయాలనేసి ఓవర్ నైట్ తెగ ఆలోచించేయాల్సి వస్తుంది. ఈ ఆలోచన ఏదో నేను చదువుకునే రోజుల్లో అయినా ఆలోచించుంటే ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేదాన్నేమో. ఏం చేస్తాం, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకి యాక్టివిటీస్ నేర్పించండి అంటే వీళ్ళు మనకి ఎగ్జామ్స్ పెట్టినట్టుగా మనకి యాక్టివిటీస్ చేసి పంపిస్తూ ఉంటారు. సో లంచ్ బాక్సెస్ అయితే అన్నీ రెడీ అవుతున్నాయి. అది అలా ఉండగా ఇంకా మా వాడికి మార్నింగే వెళ్తాడు, 7:30కి అంతా బస్ వచ్చేస్తుంది. సో ఆ టైంలో జస్ట్ ఏదో తినిపించాలి కాబట్టి జస్ట్ దోశ ఆర్ ఇడ్లీ, ఇంకేమైనా స్నాక్స్ అలా చిన్నగా తినిపించి పంపిస్తాను. సో ఎంటీ స్టమక్ అయితే బస్సులో వెళ్తే వామిటింగ్ వస్తుందేమో, సో ఎందుకు ఎంటీ స్టమక్ పంపించడము, 7:30కే స్టార్ట్ అయిపోతాడు, మళ్ళీ బ్రేక్ అయితే 10:30కి ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం వాడికి ఇష్టం వచ్చిన ఫుడ్డే, ఏమీ తినడు బట్ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం తినిపిస్తాను. బై ద వే ఇక్కడ నా కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో వాడికి తినిపించే ముందే ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను, బాగుంటేనే పెడతాను, లేదంటే ఇంకొక ఆప్షన్ లాగా పెట్టుకుంటాను. ఎంత బాగా చేసినా కూడా ఏదో ఒక వంక చెప్పి తీసుకొస్తూ ఉంటాడు. అలాంటిది బాగోలేని ఫుడ్ పంపిస్తే ఇంకా అసలే తినడు. అందుకని చెప్పేసి చూడటానికైతే చాలా ఎమ్మీగా ఉన్నింది. సో ఎలా ఉందో చేద్దామనేసి అయితే ఫస్ట్ నేనే ట్రై చేశాను. ట్రస్ట్ మీ, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎక్కడ మూంగ్ దాల్ ఫ్లేవర్ రాలేదు, వేసిన ఇంగ్రీడియంట్స్ తెలియలేదు, చక్కగా టేస్టీగా ఉన్నాయి. ఇంకా పిల్లలకి కెచప్ పెడతాం కాబట్టి మంచి స్నాక్గా కూడా తినేస్తారు. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఈ రెసిపీ అయితే కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ మా మా వాడి బాక్స్కి అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టేశాను. సో లంచ్ బాక్స్ రెడీ, స్నాక్స్ బాక్స్ రెడీ అండ్ నాప్కిన్ రెడీ. సో మొత్తం అరేంజ్ చేసేసి అయితే ఫైనలీ వాడి ఎల్లో డే సెలబ్రేషన్స్కి నా తరపు నుంచి కాంట్రిబ్యూషన్ అయితే చేసేసాను. నాకు తెలిసి మన జనరేషన్ మదర్సేనేమో ఇంత ఫ్యాన్సీగా పిల్లలకి చెప్పిన ప్రతిదీ పట్టించుకొని చేస్తూ ఉంటారు. అదే మన జనరేషన్ పేరెంట్స్ అయితే, అదే మన పేరెంట్స్, మా అమ్మ అయితే మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తుందో అదే లంచ్కి తీసుకెళ్ళి అయితే తినేవాళ్ళం. ఇంత ఫ్యాన్సీగా అయితే ఉండేది కాదు. ఇక్కడ మా ఇషాన్ కోతి చేష్టలు చూడండి, టైం అవుతుందిరా అంటే వాడి డ్యాన్సులు, వాడి కోతి చేష్టలు. సో ఫైనల్గా వాడికి స్కూల్ బస్ టైమింగ్ కూడా అయిపోయింది. సో ఫాస్ట్గా వెళ్ళమన్నాను. డైలీ వెళ్ళేటప్పుడు వాడు కిందికి వెళ్తే నేను వాడిని బాల్కనీలో నుంచి చూసి బాయ్ చెప్పాలి, అప్పుడే వెళ్తాడు. లేదు అంటే ఇంటికి వచ్చిన వెంటనే అడుగుతాడు, ఎందుకు నువ్వు బాల్కనీలోనికి ఈరోజు రాలేదు అని చెప్పేసి. సో బాల్కనీలోకి వెళ్ళి చూసి బాయ్ చెప్తే సో తను కూడా హ్యాపీగా వెళ్ళాడు. దట్స్ ఆల్. ఈ వీడియోకి ఇంతే, ఉంటాం మరి, బాయ్.